ఈ నెల 8-9 తేదీలలో వరంగల్ జిల్లాలో జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఓపెన్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనే జట్టుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ డ్రెస్సులు పంపిణీ చేయడం అభినందనీయమని సిటీ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ నాయకులు దొంతమూరి అశోక్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులకు డ్రెస్సులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సిటీ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ నాయకులు దొంతమూరి అశోక్ కుమార్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు రాష్ట్రాల ఓపెన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొనున్న జట్టుకు డ్రెస్సులను బహుకరించారు. ఈ సందర్భంగా దొంతమూరి అశోక్ కుమార్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ హరీష్ స్పోర్ట్స్ డిఎస్ఏ గ్రౌండ్ లో ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. త్వరలో కాకినాడ సిటీ క్రీడాకారులకు బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు. దానికి ఏంటంటే మా గ్రౌండ్ సిటీ బాల్ బ్యాడ్మింటన్ కాకినాడ నుంచి ఒక టీం వెళ్తుంది. దాని నిమిత్తం మన హరీష్ స్పోర్ట్స్ రాము గారు మాకు టీ షర్ట్లు స్పాన్సర్ చేశారు. అలాగే అదేవిధంగా హరీష్ రాము గారు మన గ్రౌండ్లో స్టేడియంలో చాలా స్పాన్సర్ చేసి, అలాగే బాత్రూమ్లు కట్టించి, తర్వాత అక్కడ ఒక ఆడిటోరియంకి మనకు ఒక షెడ్ వేసి, అలాగే మా గ్రౌండ్ కూడా టోర్నమెంట్ కూడా పెడతామని చెప్పి ప్రారంభం చేశారు ఇప్పుడే. అలాగే ఆయన బయట కూడా చాలా చేశారండి. ఆయన సొంతంగా చాలా చేస్తున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే క్రీడాభివృద్ధికి చాలా తోడ్పడుతున్నారు. అలాగే ఈ విధంగా మరిన్ని విషయాలు కూడా ఆయన మాకు తోడ్పడించవలసిన కూర్చోనండి. నేను కాకినాడ బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ అండి. నా పేరు దొంతమూరి అశోక్ కుమార్ అండి. థ్యాంక్ యూ.